వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. రాష్ట్రమంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరున్న మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెదక్ చర్చి నిర్మించి 100 ఏళ్లు అవుతున్నందున ఏడాది పాటు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పిలువబడుతున్న కర్ణాపురం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 40,000 మంది ఏకకాలంలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉన్న కర్ణాపురం చర్చిలో భారీ సంఖ్యలో జనం హాజరైనారు. ఈ సందర్భంగా బ్రదర్ పాల్సన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదేవిధంగా కాజీపేట ఫాతిమా నగర్లోని కేథడ్రల్ చర్చిలో వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల వేడుకలను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల ప్రత్యేకతను ఫాదర్ మర్రెడ్డి ఆకేర్ న్యూస్కు వివరించారు. క్రీస్తు జయంతి మహోత్సవాన్ని వరంగల్ పీఠం స్థాయిలో ఫాతిమా నగర్లోని ఫాతిమామాత దేవాలయంలో ఘనంగా కొనియాడడం జరుగుతుంది. వరంగల్ పీఠ కాపరి అయినటువంటి మహాఘనత వహించిన ఉడుమల బాల మేత్రాణుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరిగింది. ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. దేవుడు మనిషిగా జన్మించి మానవుణ్ణి రక్షించడానికి, మానవుణ్ణి పాపం నుండి దాని క్రియల నుంచి కాపాడడానికి మనుషోతారం ఎత్తినటువంటి క్రీస్తు యొక్క జన్మ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క పండుగ ముఖ్య ఉద్దేశం కూడా ప్రజలందరూ కూడా శాంతి సమాధానాలతో నింపబడాలని చెప్పి, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, దేవుని యొక్క రక్షణ అనగా ఈ దేవుడు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడాలని, అందరూ కూడా చెడు నుంచి మంచి వైపు మరలి మంచి జీవితం జీవించాలని కోరుకుంటూ ప్రార్థించడం జరుగుతుంది.